హాయ్ హలో వెల్కమ్ టు మూవీ దునియా. ఈ మధ్య ఓటీటీలో చాలా మంచి మంచి మూవీస్ వస్తున్నాయి. కాన్సెప్ట్ వైజ్ అయినా ఎంటర్టైన్మెంట్ వైజ్ అయినా చాలా బాగున్నాయి. దాంట్లో నుండి కొన్ని మంచి మూవీస్ని సెలెక్ట్ చేసి టాప్ 7 రీసెంట్ ఓటీటీ మూవీస్ వీడియో చేశాం. ఇప్పుడు చెప్పే మూవీస్ ఏదో ఒక పాయింట్లో బాగుంటాయి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. నెంబర్ 1 సూక్ష్మదర్శిని, డైరెక్టెడ్ బై జితిన్, స్టారింగ్ నజ్రియా అండ్ బసిల్ జోసెఫ్. ముందుగా ప్లాట్ చూసుకుంటే ప్రియా ఒక హౌస్ వైఫ్. పక్కింట్లోకి కొత్తగా మాన్యువల్ వాళ్ళ ఫ్యామిలీ వస్తారు. సడన్గా మాన్యువల్ వాళ్ళ మదర్ మిస్సింగ్ అని తెలుస్తుంది. మరి తర్వాత ప్రియా క్యూరియాసిటీతో సాల్వ్ చేసిందా లేదా అనేది మూవీలో చూడండి. మూవీ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్గా మలయాళం థ్రిల్లర్స్ బాగుంటాయి, ఇది చాలా బాగుంది. ప్లస్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది ఈ మూవీ. తెలుగు డబ్బింగ్ వాజ్ పర్ఫెక్ట్ అండ్ డబ్బింగ్ చేసి బెస్ట్ అయింది. అప్పుడు అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు సబ్టైటిల్స్ బాధ లేకుండా చూడొచ్చు. ఇంకా మూవీలో స్టార్ట్ టు ఎండ్ బోర్ కొట్టదు అసలే. ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక స్టేజ్ తర్వాత అయితే నాన్ స్టాప్ సస్పెన్స్ అండ్ మూవీని ప్రజెంట్ చేసే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా యాక్టింగ్ వైజ్ చూసుకుంటే అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక్కటే చెప్తున్నా, మూవీ చూసాకైతే డిసప్పాయింట్ అవ్వరు. అక్కడక్కడ లైట్గా భామా కలాపం అనే మూవీ వైబ్స్ వస్తాయి, బట్ ఆ సీన్స్ని కొత్తగా ప్రజెంట్ చేశారు. మొత్తానికి మూవీ అయితే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. మూవీ స్ట్రీమింగ్ ఆన్ హాట్స్టార్, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 2 V2, డైరెక్టెడ్ బై అభిజిత్, స్టారింగ్ అనిల్ అండ్ మీరా. నార్మల్గా మూవీస్లో ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు, కానీ ఈ మూవీలో డిఫరెంట్గా 2 కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆ 2 కేసెస్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేశారు అనేది మూవీలో చూడండి. ఇంకా మూవీ ఎలా ఉందని చూసుకుంటే చాలా బాగుంది మూవీ. రన్ టైం తక్కువ ఉండి ఫాస్ట్గా కంప్లీట్ అయ్యేలా చూసుకున్నారు. అండ్ మూవీ కూడా దాదాపు బోరే కొట్టదు. ట్విస్ట్లు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి. ఎక్స్పెక్ట్ చేసిన ట్విస్ట్ కంటే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ వస్తే ఇంకా ఎగ్జైటింగ్గా ఉంటుంది మనకి. ఇంకా యాక్టింగ్ వైజ్ చూసుకుంటే ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ చాలా బాగా యాక్ట్ చేశారు. స్టార్ కాస్ట్ ఏం లేకపోయినా స్టోరీ వల్ల మూవీ నచ్చుతుంది. ఇది ఒక మలయాళం మూవీ, తెలుగులో రీసెంట్గా డబ్ చేసి రిలీజ్ చేశారు. డబ్బింగ్ కూడా బాగుంది. మొత్తాన్ని మూవీ అయితే బాగుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారెంటీగా చూడండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్, అవైలబుల్ ఇన్ తెలుగు. ఒకవేళ ఈ మూవీ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసేయండి. ఈ మూవీదే కాదు, ఇప్పుడు చెప్పిన అన్ని మూవీస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేసేయండి. వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 3 బ్లడీ బెగ్గర్, డైరెక్టెడ్ బై శివబాలన్, స్టారింగ్ కవిన్. ప్లాట్ ఏంటంటే ఒక బెగ్గర్ ఉంటాడు. ఒక పెద్ద బంగ్లా లోపలికి వెళ్ళి స్టక్ అయిపోతాడు. అక్కడ కొన్ని అనుకోని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి. అవి ఏంటి, దాన్ని ఆ బెగ్గర్ ఎలా ఫేస్ చేశాడు అనేది మూవీలో చూడండి. ఇంకా మూవీ ఎలా ఉందని చూసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. స్టార్టింగ్ 45 to 50 మినిట్స్ అస్సలు బోర్ కొట్టదు. మళ్ళీ కొంచెం పార్ట్ ఆఫ్ ది ఫిలిం బోర్ కొడుతుంది, మళ్ళీ పికప్ అవుతుంది అంటిల్ ద క్లైమాక్స్. అండ్ స్టోరీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా యాక్టింగ్ వైజ్ చూసుకుంటే కవిన్ అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు. యాజ్ ఎ బెగ్గర్గా తను ప్రొజెక్ట్ చేసిన ఎమోషన్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ రెడిన్ కింగ్స్లే అయితే తోప్. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. మూవీలో బాగా నచ్చిందైతే ఒక్కో సీన్ అయిపోతున్న టైంలో వేరే సీన్కి లింక్ చేసే విధానం చాలా బాగుంటుంది. అంటే సీన్కి కనెక్టివిటీ బాగా సెట్ చేశారు. ఎమోషన్స్, డ్రామా, కామెడీ అన్నీ బాగా సెట్ అయ్యాయి మూవీలో. మొత్తాన్ని మూవీ అయితే బాగుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారెంటీగా చూడండి. కొత్త టైప్ ఆఫ్ మూవీ చూడాలంటే ఇది గ్యారెంటీగా వర్కౌట్ అవుతుంది, ఇది చూడండి. ఇది ఒక తమిళ్ మూవీ, తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 4 హైడ్ అండ్ సీక్, డైరెక్టెడ్ బై రానా, స్టారింగ్ విశ్వంత్. ప్లాట్ ఏంటంటే సిటీలో కొన్ని హత్యలు జరుగుతాయి. అది ఎవరు చేశారు ఏంటి అనేది మూవీ. ప్లాట్ వింటే ఒక నార్మల్ థ్రిల్లర్లా ఉంది, కానీ మూవీలో మంచి పాయింట్ ఉంటుంది. ఒక రకంగా ప్రజెంట్ జనరేషన్లో జరిగే సిచ్యువేషన్ని చూపించారు. ఆ పాయింట్ చాలా ఫ్రెష్గా అనిపించింది. అండ్ ఇప్పటి వరకు నేనైతే ఏ మూవీలో చూడలేదు ఈ పాయింట్. కానీ ఒకటే మైనస్ పాయింట్ మూవీకి, అదేంటంటే అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఉంటుంది. కానీ స్కిప్ చేయకుండా చూస్తే లాస్ట్లో మూవీ నచ్చుతుంది. ఇంకా యాక్టింగ్ వైజ్ అందరూ డీసెంట్గా పర్ఫామ్ చేశారు. మరీ ఎక్కువ యాక్ట్ చేయలేదు, అలా అని మరీ తీసేసినట్టు కూడా యాక్ట్ చేయలేదు. మూవీ స్టార్టింగ్ కొంచెం స్లో ఉంటుంది, ప్లస్ కొన్ని సీన్స్ ఓవర్గా ఉంటాయి స్టార్టింగ్లో. బట్ అది ఒక్కటి ఇగ్నోర్ చేస్తే మూవీ బాగుంటుంది. అండ్ రన్ టైం కూడా తగ్గించి ఉంటే బాగుండేది అనిపించింది. అప్పుడు ఏ సీన్స్ బాగుండకుండా ఉండవు, అన్ని సీన్స్ బాగుంటాయి. మొత్తానికి మూవీ అయితే బాగుంటుంది. ఇట్స్ ఎ డీసెంట్ మూవీ అండ్ వన్ టైం వాచబుల్. మూవీ స్ట్రీమింగ్ ఆన్ ఆహా, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 5 బ్రేక్అవుట్, డైరెక్టెడ్ బై సుబ్బు, స్టారింగ్ రాజా గౌతమ్. ప్లాట్ ఏంటంటే మనీకి ఒక ఫోబియా ఉంటుంది. ఒక్కడే చాలాసేపు ఉంటే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. ఈ ఫోబియా ఉన్నవాడు ఒక మెకానిక్ షెడ్లో స్టక్ అయిపోతాడు. తర్వాత ఏం చేశాడు అనేది స్టోరీ. ఇంకా మూవీ ఎలా ఉందని చూసుకుంటే ఇట్స్ ఏ డీసెంట్ ఫిలిం. మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం,
అలా అని బాగాలేదని కూడా చెప్పలేం. ఉన్న సిచ్యువేషన్ని కరెక్ట్గా వాడుకున్నారు. కానీ స్టార్టింగ్లో అంత ఇంపాక్ట్ క్రియేట్ కాలేదు. కానీ ఒక 20 మినిట్స్ తర్వాత బాగుంటుంది. మూవీ రన్ టైం కూడా చాలా అంటే చాలా తక్కువ, జస్ట్ 1 అవరే. సో ఈజీగా మూవీ ఫినిష్ చేయొచ్చు. కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి. ఎందుకంటే తెలుగులో సర్వైవల్ మూవీస్ చాలా తక్కువ. సో ఒకవేళ ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయొచ్చు. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మూవీ అయితే. ఇంకా యాక్టింగ్ వైజ్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది పార్ట్ హీరో క్యారెక్టర్ ఒక్కటే చూపిస్తారు. డీసెంట్ పర్ఫార్మెన్సే ఇచ్చాడు అనిపించింది. అండ్ మైనస్ పాయింట్ ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం బోర్ కొడుతుంది అంతే. మిగతా మూవీ అంతా బాగుంటుంది. మొత్తాన్ని మూవీ అయితే బాగుంటుంది. గివ్ ఇట్ ఏ ట్రై. మూవీ స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్, అవైలబుల్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో 5 రీసెంట్ ఓటీటీ మూవీస్ సజెస్ట్ చేశాం. ఇంకా రీసెంట్ ఓటీటీ మూవీస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.